బ్యాక్ టు న్యూస్. లక్డీ కాపుల్ నీలోఫర్ కేవ్ దగ్గర రాత్రి 2 గంటలకు కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన నిలబడిన వారిని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పారిపోతున్న కారు డ్రైవర్ను పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. స్విఫ్ట్ కారును సీజ్ చేశారు పోలీసులు. స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలై ప్రస్తుతానికి మనము స్విఫ్ట్ కార్ వద్ద ఉన్నాము. TS07JM7954 స్విఫ్ట్ కారు నీలోఫర్ కేవ్ వద్ద పాదచారులు ఎవరైతే ఉన్నారో వారిపైన దూసుకువెళ్ళింది. అలాగే పలు వాహనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే గాయాలపాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా అలాగే ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా ఎవరైతే ఎస్కేప్ అవుతున్నారో ఆ కారు డ్రైవర్ని స్థానికులు యువకులు ఆపి అతన్ని చితకబాదిన తర్వాత నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అయితే కారు సీజ్ చేశారు. అయితే కార్ డ్రైవర్ డ్రంకన్ కండిషన్లో ఉన్నారా లేదని మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే నీలోఫర్ కేఫ్ వద్ద కూడా పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పలువురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే బాజార్ ఘాట్ నుండి టువర్డ్స్ లక్డీ కాపుల్ వైపు వెళ్తుండగా నీలోఫర్ కేవ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు యువకులందరూ కూడా కార్ డ్రైవర్ని ఆపారు. అలాగే కార్ డ్రైవర్ని చితకబాదిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవరాల్గా మాత్రం పలువురు గాయాలైన వారు ఎవరుతున్నారో వారందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో.